అది చూడండి సార్, నేను తెలుగుదేశం దగ్గరికి పోయినాను సార్. పోయి అందరికి రాజేంద్ర ప్రసాద్ సార్ గారికి చెప్పాము. సార్ గారు సార్ పెద్ద సార్ ఉంటారు కదా అందరికన్నా పేరు, నా హ్యాండ్ బ్యాగ్ దాంట్లో పేరు రాసుకున్నాను. ఆ సార్ గారికి చెప్పాము. రాంబాబు అంటారు కదా సార్, ఆ సార్ గారికి చెప్పాము. ఫైల్ చూపించాము, మాకు మేము చేసిన సేవలు చూపించాము. సరే అమ్మ మేము మాట్లాడతామని అన్నారు. లేదు సార్, ఏమి సాయం రాలేదు సార్. రాకపోక మళ్ళీ మాకు కిడ్నాప్ కూడా చేయకపోతే మేము వీడియో ముందరకు కూడా వచ్చేవాళ్ళం కాదు సార్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఎందుకులే చెడ్డ పేరు అనే ఉద్దేశంతో మేము కిడ్నాప్ జరగకుండా ఉంటే వచ్చేవాళ్ళం కాదు సార్. ఈ కిడ్నాప్ వీడియో ముందరకు వచ్చాను సార్. లోకేష్ పెట్టేది ఏం లేదు, ఆయన ఏం చెప్తా ఉండేవాడు. ఆయన ప్రజా దర్బార్కు సార్. ఇదో సార్ ప్రజా దర్బార్కు పోయినాం సార్ మేము. ప్రజా దర్బార్ ఉంది కదమ్మా, ప్రజా దర్బార్కు పోవచ్చు కదా అని చెప్పినారు ఒక అన్నగారు. ప్రజా దర్బార్కు కూడా పోయినాం సార్. ఇదో సార్ నా మనవడు మా ఇంటి ఆయన పోయి ఆ బ్లూ ఫైల్ ఉంది కదా సార్, సార్కి ఇచ్చారు చూడండి సార్. మేము చేయని ప్రయత్నం ఎక్కడుంది సార్? అన్ని ప్రయత్నాలు చేసినాం సార్ మా పైన. లేదన్నా 5 కోట్లు ఒకసారి ఇచ్చాము, 50 లక్షలు ఒకసారి ఇచ్చాము, 1.5 కోటి ఒకసారి ఇచ్చామన్న. ఆ రోజు మురళీ కన్నబాబు వాళ్ళ ఇంట్లో మీటింగ్ జరుగుతూ ఉంది సార్. వాడికి పోవాలి మనము, నీకు ఈరోజు కన్ఫామ్గా టికెట్ తీసుకొస్తాము, దీపం తీసుకొస్తాము, నీతో డబ్బులు ఎంత ఉన్నాయో తీసుకురమ్మని చెప్పారు సార్. అప్పుడు మా ఇంటి ఆయన తీసుకుపోయి 5 కోట్లు అతనికి ఇచ్చారు సార్. ఏమన్నా సార్ డబ్బులు సార్, అమౌంటే. లేదు సార్, 5 కోట్లు క్యాష్ ఇచ్చాం సార్. 50 లక్షలు వచ్చి అదే బ్యాంక్ అకౌంట్ ఇచ్చాం సార్. 1.5 కోటి వచ్చి డబ్బులు ఇచ్చాం సార్. ఆయన అవి కూడా ప్రూఫ్ ఉన్నాయి సార్. అతను మా డబ్బు 43 లక్షలు ఇచ్చారు సార్, వెనక్కి ఇచ్చారు. మేము ఇస్తానన్నారు సార్. అడిగినప్పుడల్లా ఇస్తానన్నాడు. మళ్ళా అమ్మ మీరు నామినేటెడ్ పోస్ట్ కూడా ఇప్పిస్తాను, మీ డబ్బులు మీకు ఇస్తాను, ఖచ్చితంగా మీకు అన్యాయం చేయనమ్మా, న్యాయం చేస్తానని చెప్తా ఉన్నారు సార్. లాస్ట్కు మొన్న ఒకసారి ఎవరితో చెప్పినంట, వాళ్ళు డబ్బులు అడిగితే ఫ్యామిలీని లేపేస్తాను. దాంతో భయపడి నేను మా రాజంపేటలో ఉన్న తెలుగుదేశం పార్టీ కాడికి చెప్పడం జరిగింది సార్. అప్పుడు ఆ సార్ చెప్పిన తర్వాత నేను వీడియో చేశాను సార్. నా వీడియో చూసిన తర్వాత మా పైన దాడులు స్టార్ట్ అయినాయి సార్. 5 కోట్లు ఇచ్చినట్టు ప్రూఫ్లు ఉన్నాయి కదా సార్. సార్ మాకు చూస్తున్నారు కదా సార్, ఇట్లా చూస్తున్నారు కదా. ఈ విధంగా నమ్మించినాక రాజకీయ పరంగా మేము సతీష్ అన్న గారిని ఎలా నమ్మినామంటే అలా నమ్మినాం. వాళ్ళ అనుచరులు వచ్చింటారు చూడండి సార్, వాళ్ళ అనుచరులు వచ్చింటారు కదా డబ్బులు ఎత్తుకోవడానికి. వాళ్ళ నమ్మక వాళ్ళని ఫోటో ఎత్తుకున్నాం. ఎందుకు ఎత్తుకున్నామంటే వేమన సతీష్ గారు ఎవరికి ఇచ్చినారు మీరు డబ్బులు అని అడుగుతారు కదా. ఇదో సార్ పలానా వాళ్ళకి ఇచ్చినాం డబ్బులు అని చూపించాలి కదా. ఇప్పుడు వేమన సతీష్ గారి దగ్గరికి డైరెక్ట్గా ఇవ్వడంలో ప్రూఫ్లు ఏముంటాయి సార్? ఇప్పుడు మేము ఇచ్చిన డబ్బులు, మేము ఏ టైంలో డబ్బులు ఇచ్చినాము, ఆయన ఏ టైంలో ఆస్తులు కొన్నాడు, మేము మాకున్న ఆస్తులన్నీ అమ్ముకున్నామా లేదా, అవన్నీ పరిశీలించండి సార్. ఆయన అవును సార్, అదే కదా సార్, అదే సార్ 5 కోట్లు అమౌంట్ ఇచ్చాం సార్. ఒక్కసారిగా 5 కోట్లు ఇచ్చాం సార్. 50 లక్షలు వచ్చి బ్యాంక్ అకౌంట్ వేసాం సార్. ఉంది సార్, బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది కదా, బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది సార్, బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది సార్. ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చినాము. ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు అదే కదా సార్ నేను చెప్తున్నాను. వాళ్ళ ఇంట్లో వీడియో కెమెరాలు ఉంటాయి కదా సార్.
సార్ మాకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని చెప్పి 7 కోట్లు తీసుకున్నారు సార్. మా 7 కోట్లు మేము అడుగుతూ ఉంటే లోకేష్ సార్ దగ్గర పోయినాం కదా, అప్పుడు అతను ఫోన్ చేసి, మురళి నా పైన నువ్వు ఈ విధంగా చెప్తున్నావు మురళి, చెప్పొద్దు మురళి, నాకు సిగ్గుపోతుంది మురళి, నేను వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తాను మురళి, నా పేరు ఏడా చెప్పొద్దు మురళి, నేను బ్యాడ్ అయితే నువ్వు కూడా బ్యాడ్ అవుతావు మురళి, ప్లీజ్ మురళి నా గురించి చెప్పొద్దు మురళి, మీ డబ్బులు మీకు ఇస్తాను, డబ్బులు ఇచ్చేదే కాదు నామినేటెడ్ పోస్ట్ కూడా మీ మిస్సెస్కి ఇప్పిస్తానని చెప్పి ఆ సార్ చెప్పినారు సార్. ఆయన చెప్తా ఉంటేనే మేము, ఆయన ఒక దిక్కున చెప్తున్నా మేము తెలుగుదేశం పార్టీ దగ్గరికి పోయి అక్కడున్న పెద్ద పెద్ద నాయకులను కలిసాం సార్. బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది కదా సార్. మేమే చూపించాం సార్. నేను మా ఇంటి ఆయన ఎత్తుకొని పోయి వేమన సతీష్ గారు వాళ్ళ ఇంట్లో ఆయనకే ఇచ్చాం సార్. వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు చూసుకోండి, మేము డబ్బులు నేను నా కొడుకు పోయి ఐదు కోట్లు డ్రా చేయలే సార్. మేము పొలం అమ్మితే వాళ్ళు మాకు చేతికి డబ్బులు ఇచ్చారు సార్, క్యాష్ ఇచ్చారు. సార్ వాళ్ళు ఎలా ఇచ్చారో మనకు తెలుసు సార్. మేము పొలం ఇండ్లు అమ్మినాము, డబ్బులు తీసుకున్నాము, స్థలాలు అమ్మినాము, డబ్బులు తీసుకున్నాము, అప్పులు చేశాము, వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చారు, క్యాష్ రూపంగా ఇచ్చారు. ఆ క్యాష్ మొత్తం 5 కోట్లు ఒక్కసారిగా వేమన సతీష్ గారికి నేను నా భర్త ఎత్తకు ఇచ్చినాము. 1.5 కోటి వచ్చి వాళ్ళ బినామీలు వచ్చింటే వాళ్ళకి ఇచ్చినాము. 50 లక్షలు వచ్చి బ్యాంక్ అకౌంట్లో వేసాము. అది 50 లక్షలు కూడా ఎట్లా వేసామంటే ఆయన ఏరే వాళ్ళ స్థలం తీసుకున్నాడు, సుబ్బనరసింహ అనే అతనికి. చూపిస్తాను. డబ్బులు ఇచ్చిన వీడియోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి కదా, డబ్బులు ఇచ్చిన వీడియోలు ఫోటో రూపంలో ఉన్నాయి, డబ్బులు ఇచ్చినట్టు ఉన్నాయి. ఇప్పుడు అతనికి ఇచ్చిన అకౌంట్ దీంట్లో ఉండదా చూడండి సార్. పంపింది అవి మా ఇంటికి వచ్చి వాళ్ళు డబ్బులు ఎత్తుకొని పోతున్న వీడియో కూడా ఉండాలి సార్. డబ్బులు పోసి మొత్తం వాళ్ళు బ్యాగ్లో సర్దుకొని పోతున్న వీడియోలు కూడా ఉన్నాయి సార్. చూపిస్తారు చూడండి. ఆల్రెడీ సోషల్ మీడియాలో వస్తుంది. మనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్ మేడం అవి చూపించండి మేడం, వాళ్ళకి ఇచ్చినట్టు అట్లా రాలేదండి సార్ పెద్దది. ఇస్తా ఆగండి. ఇదో నా ఆ బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తాడంట ఇవన్నీ. సార్ అతనికి మేము డబ్బులు ఇకపోతే ఇట్లా మెసేజ్లు ఎందుకు పెడతారు సార్ అతను?